ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబు గారితో వేదిక పంచుకున్నారు అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గారి మీద చంద్రబాబు నాయుడు గారి సీరియస్ అవ్వడం, దాని మీద వివరణ తీసుకోవడం కోసం, విచారణ చేయడం కోసం త్రిసభ్య కమిటీ వేయడం, పల్లా శ్రీనివాస్ అండ్ నిమ్మల రామనాయుడు అండ్ కిలార్ రాజేష్ ముగ్గురితో ఒక త్రిసభ్య కమిటీ వేయడం, వీటన్నిటి పరిణామాలు కూటమి పార్టీల్లోనే, ఈవెన్ తెలుగుదేశం పార్టీలోనే ఒక సంచలనంగా మారాయి. మరీ ముఖ్యంగా ఒక సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి అనే అటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈవెన్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పిఎస్ వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారు. అదేంటి, చనిపోయిన వ్యక్తికి సంతాపం ప్రకటించే సభలో కూడా పాల్గొనకూడదా, దాన్ని కూడా జీర్ణించుకోలేకుండడం ఏంటి, దాని మీద సీరియస్ అవ్వడం ఏంటి, అసలు అంత చులకనగా కనిపిస్తున్నారో మా వర్గం అంటే. సరే, వాళ్ళు ఒక లేఖ రాశారు, నేరుగా ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. అయితే ఇక్కడ మనం కనుక కాసింత డీప్గా చూస్తే బోండా ఉమా గారి మీద కనిపించని కారణాలు కోపం ఏదో ఉంది. అవన్నీ ఎట్లా బయట పెట్టాలో తెలియక ఇప్పుడు అంబటి రాంబాబు గారితో వేదిక పంచుకున్నారు అని చెప్పి ఒక కారణాన్ని బేస్ చేసి ఆయనను కార్నర్ చేస్తూ ఉన్నారు అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. కారణం ఏంటి అంటే, ఇప్పుడు అదే ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతిరావు నెహ్రూ గారు కూడా అక్కడ కాకినాడలో పాల్గొన్నారు కదా. మరి తన మీదేమీ సీరియస్ అవ్వలేదు, తన మీదేమీ విచారణ లేదు, తన మీదేమీ త్రిసభ్య కమిటీలు లేవు. అండ్ వైసీపీని అంటకాకడం అన్నది ఏ పార్టీలో అయినా చనిపోయినప్పుడు అటువంటప్పుడు కూర్చోవడాలు మాట్లాడుకోవడాలు సర్వసాధారణమే కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారితో కూర్చున్న ఫోటోస్ అప్పుడు, విజయసాయి రెడ్డి గారు వైసీపీలో ముఖ్య నేతగా ఉన్నప్పుడు, తారక రత్న చనిపోయినప్పుడు అప్పుడు అవే ఇప్పుడు హల్చల్ అవ్వట్లేదా, అప్పుడు హల్చల్ అవ్వలేదా? రోషయ్య గారు చనిపోయినప్పుడు కేవీపీ రామచంద్ర గారితో పక్కకు పోయి మాట్లాడినప్పుడు అప్పుడు హల్చల్ అవ్వలేదా? అంతెందుకు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కేటీఆర్ గారితో ఏం మాట్లాడారు అనే దాని మీద కేసీఆర్ గారే బహిరంగంగా మీడియా ముందే చెప్పారు అప్పుడు ఎలాంటి రాజకీయ ప్రపోజల్తో వచ్చారు అని. సర్వసాధారణం శుభ కార్యక్రమాలు. అండ్ అంతెందుకు, ఇప్పుడు వైసీపీతో అంటకాగిన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? పార్థసారథి గారు ఎక్కడి నుంచి వచ్చారు? రామనారాయణ రెడ్డి గారు మంత్రి గారు ఎక్కడి నుంచి వచ్చారు? అంతెందుకు, వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా కీలకంగా ఉన్నప్పుడే ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఇప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ గారు ఒక ప్రత్యేక విమానంలో రష్యా విహారయాత్రకు వెళ్ళిన ఫోటోలు ఎంత చక్కర్లు కొట్టాయి. వాళ్ళ ఫ్రెండ్షిప్లో వెళ్ళారు, దాన్ని ఏమి మరో కోణంలో చూడక్కర్లే. అప్పుడు పత్రికల్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి, అనగాని సత్యప్రసాద్ గారు వైసీపీలోకి వస్తారేమో అని. జస్ట్ ఆ వార్తల మాటకే, ఎందుకంటే అప్పుడు వైసీపీలో చాలా కీలక స్థానంలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనగాని సత్యప్రసాద్ గారు కలిసి రష్యాలో విహారయాత్రకు పోయారు. మరి అదే అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు కదా. మరి కారణాలు, ఇది కనిపిస్తున్న కారణం ఏదో ఒక సాకుగా కనిపిస్తూ ఉన్నా కనిపించని కారణాలు ఏమో అయితే ఉన్నాయి. బహుశా కనిపించని కారణాలు ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద బోండా ఉమా గారి మీద చంద్రబాబు గారి సీరియస్ అయిన సందర్భమైన, దాని మీద ఒక త్రిసభ్య కమిటీ వేసుకుంటూ తీసుకున్న నిర్ణయమైన రాంగ్ టైం అనిపించింది. మరి వాళ్లకు ఏ విధంగా రైట్ ఉందో లేకపోతే వాళ్ళ వ్యూహం ఏంటో మనకు తెలియదు, కానీ జనరల్గా చూస్తే మాత్రం ఇది ఏ క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలా? చావులకు లేకుంటే శుభాలకు అశుభాలకు కూడా ఒక మనిషి మరో మనిషి మొహం చూడకూడదు వేరే పార్టీల్లో ఉంటే. ఇదేమైనా మంచి సాంప్రదాయమా? ఇదేమైనా రాష్ట్రానికి మంచి చేస్తుందా? మాటికి కాదు కదా.